ఒక విధంగా మాట్లాడి ఈరోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగర్ డిఫెన్స్ మీద ఎక్కడ కూడా నువ్వు దానికి సంబంధించి ఒక ఇతివృత్తమైనటువంటి హామీ ఇచ్చినట్లేదు. దాంతోపాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారులందరూ ఆవేదన చెందేటువంటి ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ల దొంగతనం. దాని గురించి నువ్వు ప్రస్తావిస్తాడేమో, పాపం వేద మస్తానరావు చేశాడు కాబట్టి ఒప్పుకుంటాడేమో. ఇది నువ్వు చెప్పావు, తీరం మనదే, బోటు మనదే అన్ని చెప్పావు. దొంగతనం కూడా మీదేనా? సంపదను దోచుకున్నారు. మీ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. మత్స్యకారులే ప్రణాళిక తెగించి ఆ కరైకల్ నుంచి వచ్చినటువంటి బోట్లను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. ఫిషింగ్ ఆఫీసర్స్ వెళ్ళారు, ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎఫ్టీఓస్ వెళ్ళి 2 కంప్లైంట్ ఇచ్చారు. భోగోలు పోలీస్ స్టేషన్లో 1, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాళ్ళు పాపం ప్రాణాలకు తెగించి కరైకల్ బోట్లు వచ్చి వాళ్ళ మత్స్య సంపదను కొల్లగొడుతుంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే స్టేషన్ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా తరలించేస్తే మీ పార్లమెంట్ సభ్యుడు వేద మస్తానరావు గారు మోహన్ చెల్లినట్టుగా రాలే అక్కడికి, లేదా నీకు మోహన్ చెల్లక ఆయన తీసుకురాలేదో ఏదో మీ ఇద్దరికి తెలియదు.